రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం ఏకంగా 1810 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రంలోని నిరుద్యోగుల ఖాతాలో సొమ్ములు పడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 14 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయలు భృతిగా అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత అనే దానిపై స్పష్టత లేదు. అధికారిక లెక్కల ఆధారంగా ఖరారు చేసిన సంఖ్య కంటే నిరుద్యోగుల సంఖ్య 20 లక్షల మందికి పైనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నిరుద్యోగ భృతిని ఎలా అందజేయాలి, నిరుద్యోగ భృతి పొందడానికి కనీస అర్హతను ఎలా నిర్ధారించాలి అనే అంశాలను ఖరారు చేసేందుకు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ఇందుకోసం విదేశాల్లో అమలవుతున్న నిరుద్యోగ భృతి పథకాలపై అధ్యయనం చేస్తున్నారు. మొదట జనవరి నుంచే నిరుద్యోగ భృతికి దరఖాస్తులు ఆహ్వానించాలని భావించినా వీలు కాలేదు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే మాత్రం నిరుద్యోగ భృతి అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగిత విషయంలో తెలంగాణ దేశంలోని 4వ స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. గ్రాడ్యుయేట్ చేసినా ఏ ఉద్యోగం దొరకక వ్యాపారం చేసుకోలేక ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తేబోతోంది. నిరుద్యోగ భృతి పొందాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతల సర్టిఫికేట్లతో పాటు కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్, ఆధార ధృవీకరణ పత్రం, పాన్ కార్డు వివరాలతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.